1989-90 బ్యాచ్ ఎస్ఎస్సి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అశ్వరావుపేట. మొత్తము 110 మంది మేము విద్యార్థులము. 34 సంవత్సరాల తర్వాత మా కోరిక రేపు నెరవేరబోతుంది. ఇన్ని రోజుల నిర్వేక్షణ మా బాల్య మిత్రులు, ఎప్పుడో చిన్ననాటి స్నేహితులు అందరూ రేపు కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నది. మేము అందరు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఇక మంచిగా ఇది విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఈ కార్యక్రమానికి అందరం కలిసి ఉత్సాహంగా పాల్గొవాలని జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఉండి కార్యక్రమానికి అన్ని దగ్గర నుండి చూసుకుంటున్నాం. 89-90 బ్యాచ్ స్టూడెంట్స్ అందరం, మన ఫ్రెండ్స్ అందరం కలిసి రేపు మంచిగా ఎంజాయ్ చేయాలని, అందరినీ కలుసుకోవాలని. రాత్రి అయితే నాకు నిద్ర కూడా పట్టలేదు. ఎప్పుడు తెల్లారుతా, ఎప్పుడు అందరితో కలుసుకుందామని చాలా ఆనందంగా, ఉత్సవంగా, కుతూహలంగా ఉంది. అందరూ తప్పక రాగలరని కోరుకుంటున్నాను. నా పేరు తాతా శ్రీనివాసరావు. నేను అశ్వరావుపేట 89-90 బ్యాచ్ 10th క్లాస్ చదువుకున్నాం. మేమందరం 110 మంది మా బ్యాచ్. మేమందరం రేపు పూర్వ విద్యార్థులను కలవబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ యాంగ్జైటింగ్ చాలా ఆతృతగా ఉంది. అందరం కలుసుకుంటామని చిన్ననాటి మిత్రులు అందరూ తప్పక వస్తారని కోరుకుంటున్నాం. నా పేరు వీరంకరమణ. 89-90 బ్యాచ్లో మేము ఎస్ఎస్సి చదివాము. మా చిన్ననాటి నుంచి మేము చదువుకున్నటువంటి బ్యాచ్ మా అందరి మిత్రులు రేపు కలుస్తున్నాం. మేము ఎప్పటి నుంచో దీన్ని కలవాలని ఆశిస్తున్నాం, కానీ దేవుడు ఇప్పుడు రేపటి రోజు దీన్ని జరిగిస్తున్నందుకు మేము ఆనందపడుతున్నాం. నా పేరు కేసుపాక నరసింహారావు. అశ్వరావుపేట మాది. మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 89-90 సంవత్సరంలో మా స్నేహితులందరం కలిసి చదువుకున్నాం. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత రేపు ఆదివారం మా స్నేహితులు అందరం కలిసి, ప్రతి ఒక్కరూ అందరం కలిసి గొప్ప పండుగను ఏర్పాటు చేసుకోబోతున్నాం. కాబట్టి మాతో పాటు కలిసి చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రేపొద్దున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ నరసింహారావు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నూనె హనుమంతరావు. 89-90 బ్యాచ్. ఈ కార్యక్రమానికి మన జానమీయ, మన ఫ్రెండ్స్ అందరి గరుపు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నాం మనం కలుసుకుందామని, కానీ కలుసుకోలేకపోతున్నాం. అయితే రేపు ఆదివారం 28/4/2024 ఈ కార్యక్రమానికి అశ్వరావుపేట హై స్కూల్లో కార్యక్రమం జరుగుతుంది. మిత్రులందరూ ఈ కార్యక్రమానికి రావాలి. ఎందుకంటే అప్పుడు మన 10th క్లాస్ వయసు 12 నుంచి 14 సంవత్సరాల లోపు అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాదాపుగా 50 సంవత్సరాల మినిమం వచ్చినాయి అందరికీ. అయినా మనం ఒకళ్ళొకళ్ళు చూసి మాట్లాడుకోవాలి, ఏదో సందర్భంలో వస్తుంది కాబట్టి మనం చాలా ఎగ్జైటివ్గా ఉంది అది అందరికీ. నాకు కూడా అదే ఉంది. ఎందుకంటే జరిగిపోయిన కాలం ఏది తిరిగి రాదు, కానీ చూడాలి, మాట్లాడాలి అని కుతూహలంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని 89-90 బ్యాచ్ గెట్ టుగెదర్ మనందరం వచ్చి ఈ హై స్కూల్ని వాతావరణం మనం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆటలాడుకున్నాం, ఏ విధంగా సరదాగా ఉన్నాం, ఏ విధంగా కోపడ్డాం, అనేక సందర్భాలు ఈ హై స్కూల్లో జరిగినాయి. దీని మార్పులు చేర్పులు చాలా జరిగినాయి హై స్కూల్లో. దయచేసి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదన చేసుకోవాలి. మంచి కార్యక్రమం జరగాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ క్లాస్ రూము ఏదైతే మనకు కనపడుతుందో ఈ క్లాస్ రూములు దాదాపు మన అందరం కలిపి ఇక్కడ దీంట్లో మనం ఆడుకున్నాం, పాడుకున్నాం, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, సరదాగా ఉంది. బల్లలు లేకపోయినా కింద నేల బల్ల గోచుకున్నాం. ఈలో మామూలు బల్లలు ఉన్నాయి అని చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఈ కార్యక్రమాన్ని వీడియో చూసి మిత్రుల్లో రావాల్సిందే కోరుచున్నాం. అశ్వరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 89-90 బ్యాచ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని కోరుచున్నాం.